గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ విత్ సంతోష్. సో కింద మీరు చూస్తున్నట్టయితే ఈ పెద్ద మనిషి పేరు వచ్చేసి జై భీమ్ భారత పార్టీకి సంబంధించిన జడ శ్రవణ్ కుమార్. సో ఈ రాజకీయ విశ్లేషణలో ఇంతకాలం నేను చూస్తున్నప్పటికీ నేర్చుకున్నది ఏంట్రా అంటే, ఒకటి పైకి ఎదగాలంటే జనబలం ఉండాలి, రెండోది పైకి ఎదగాలంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, మూడోది పైకి ఎదగాలంటే పై స్థాయిలో ఉన్న వ్యక్తిని విమర్శించడం. అలాగే ఇప్పుడు ఈ బడుద్దాయి చేస్తున్న పని ఏంట్రా అని అంటే, అటవీ శాఖలో అలాగే పవన్ కళ్యాణ్ని డైరెక్ట్ దూషిస్తూ ఈ శాఖలలో అవినీతి జరుగుతుంది, నేను బయట పెడతా అని చెప్పి అంటున్నాడు. అంతే. ఒక ఏనుగు వెళ్తా ఉంటే ఆ ఊర్లో చుట్టుపక్కల ఉన్న కుక్కలు, కొన్ని వందల కుక్కలు, వేల కుక్కలు పైకొచ్చి మురుగుతూ ఉంటాయి, అంతే తప్ప అవి కరిచేది లేదు, చేసేది లేదు. సో ఇలాంటి వాళ్ళు వందల మంది ఏనుక్కు అడ్డం వచ్చినా, పవన్ కళ్యాణ్కి అడ్డం వచ్చినా ఎవడు కూడా ఏం పీకేది లేదనేది క్లియర్ కట్గా ఇక్కడ జన సైనికుల నుంచి ఖచ్చితంగా మేము చెప్తున్నాము. ఎందుకంటే నువ్వు చెప్పే ప్రతి మాట కూడా అసత్యం అనే విషయము అందరికీ తెలుసు. నువ్వు పైకి రావాలంటే జై భీమ్ని నమ్ముకో, అంతే తప్ప పవన్ కళ్యాణ్ని విమర్శించడం వల్లనో లేదు ఇంకో దాని వల్లనో నువ్వు పైకి రావు, అలాగే నీ పార్టీ కూడా పైకి రాదు. సో ఇలాంటి వ్యర్థవాగుళ్ళు వాగడం బంద్ చేసి, సో ఇప్పటికైనా మంచిగా మాట్లాడి జనాలలో చైతన్యం తెచ్చుకో, లేదంటే నీకంటూ ఒక మంచి పేరును, మంచి గుర్తింపును సాధించుకో. ఇదొకటే మీకు మేము చెప్పగలుగుతున్నాం.